హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఉల్లికారంతో చికెన్ రోస్ట్ అండి. మనం నార్మల్గా చేసే చికెన్ ఫ్రై కాకుండా ఈసారి చికెన్ని ఇలా ఉల్లికారంతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇలా ఉల్లికారంతో చికెన్ రోస్ట్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చూస్తూనే నోరూరించే ఉల్లికారం చికెన్ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో 2-3 పచ్చిమిర్చి చీలికలు, ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని మంచి వాసన వస్తూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని ముందుగానే శుభ్రం చేసుకొని 1 అవర్ ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యాక మనం నానబెట్టి పెట్టుకున్న చికెన్ను వేసి దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని ముందుగానే ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకు కర్రీ తినేటప్పుడు చికెన్ ముక్క టెండర్గా జ్యూసీగా ఉంటుంది. ఇలా చికెన్ను కలుపుతూ ఉంటే దాంట్లో వాటర్ వస్తుందండి. వాటర్ అన్నీ ఇంకిపోయి మనకు చికెన్ ఫ్రై అవ్వడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఈలోగా మనం దానిలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. గరం మసాలా ప్రిపేర్ చేయడానికి 3 ఇలాచీలు, 4 లవంగాలు, 10 మిరియాలు, కొంచెం షాజీరా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు అన్నింటినీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి, లేదంటే చికెన్ మాడిపోతుంది. ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కల్లా చేసి మిక్సీ జారులో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్లో వచ్చిన వాటర్ అన్నీ ఇంకిపోయి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారంను వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లికారం చికెన్ రోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నాన్ స్టిక్ ప్యాన్లో కాకుండా మీరు వేరే గిన్నెలో ప్రిపేర్ చేసినట్టయితే ఇంకా 1-2 స్పూన్ల ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఉల్లికారం వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లికారం పచ్చివాసన పోయి చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు దాదాపు 10 to 15 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం వేశాక బాగా ఫ్రై చేసుకోకపోతే టేస్ట్ అస్సలు బాగుండదని గుర్తుంచుకోండి. 10 to 15 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి చికెన్ ఇలా రెడీ అవుతుందండి. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మన ఉల్లికారం చికెన్ రోస్ట్ రెడీ. చికెన్ని ప్లేట్లోకి తీసుకొని క్రిస్పీగా ఫ్రై చేసిన కరివేపాకు ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి. ఈ ఉల్లికారం చికెన్ రోస్ట్ని స్టార్టర్లా ఊరికే ఇలా తినేయొచ్చండి, లేదా చపాతీతో కానీ, వైట్ రైస్, బగారా రైస్, సాంబార్ రైస్కి సైడ్ డిష్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈసారి చికెన్ని ఇలా ఉల్లికారంతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.